డొనాల్డ్ ట్రంప్ ఈగో కారణంగా, ఇతని మూర్ఖత్వం కారణంగా ఇయర్ 2020 నుండి భద్ర శత్రువుల్లో ఉన్న ఇండియా చైనా దేశాలు దగ్గరవుతున్నాయి. ఇండియా చైనా మధ్య డైరెక్ట్ ఫ్లైట్ ఓపెన్ అవ్వనున్నాయి. ఉత్తరాఖండ్, సిక్కిం దగ్గర ఉన్న ల్యాండ్ రూట్స్ ను కూడా ఓపెన్ చేస్తున్నారు. చైనా ఏమంటోంది అంటే, మీ పైన అమెరికా టారిఫ్ వేస్తే ఏంటి, మా దేశంలో మీ వస్తువులు అమ్మండి, జీరో టారిఫ్ లేదా లోయర్ టారిఫ్ వేస్తాము అనే ఆఫర్ ఇచ్చింది. అగైన్ ఇక్కడ చైనాను నమ్మడానికి లేదు. అయితే భారతీయ నాయకులు దీన్ని ఆలోచించే ఉంటారు. ఇండియా ఆడుతున్న గేమ్ను అర్థం చేసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యూహాత్మకమైన తప్పిదం కారణంగా, అంటే స్ట్రాటజిక్ మిస్టేక్ కారణంగా 2020 నుండి బార్డర్స్లో యుద్ధం చేసుకున్న ఇండియా చైనా దేశాలు ఒక టేబుల్ మీద కూర్చొని బార్డర్ ఇష్యూస్ను రిజాల్వ్ చేసుకుంటున్నారు. ఈ దెబ్బతో అమెరికన్ మీడియా మొత్తం ఒకేసారి రంగంలో దిగి డొనాల్డ్ ట్రంప్ను వేసుకున్నాయి. వాషింగ్టన్ పోస్ట్ ఇండియా చైనా దగ్గర అవడం బిగ్గెస్ట్ స్ట్రాటజిక్ మిస్టేక్ అంటోంది. అమెరికన్ నాయకులందరూ దాదాపు 10 ఏళ్లు కష్టపడి ఇండియాతో సంబంధాలు మెరుగుపరుచుకొని, ఇండియాతో వ్యాపారం చేసి, టెక్నాలజీను అమ్మి లేదా యుద్ధ ఆయుధాలను అమ్మి ఇండియాతో మంచి రిలేషన్స్ పెట్టుకుంటే, ఈ వ్యక్తి కొన్ని నెలల్లోనే ఇండియాను చైనా, రష్యా వైపు పంపించేశాడు అని విమర్శిస్తున్నారు. టైమ్స్ మ్యాగజైన్, అసోసియేట్ ప్రెస్, బ్లూంబెర్గ్ ఇలా అందరూ డొనాల్డ్ ట్రంప్ మీద పడ్డారు. మనకు తెలిసిందే, ఇలాన్ మస్క్ అండ్ డొనాల్డ్ ట్రంప్ మధ్య గొడవ జరిగింది కాబట్టి ఎక్స్లో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ను ట్రెండ్ చేయడం లేదు, ట్రంప్కు ఎలివేషన్స్ ఇవ్వడం లేదు. ఫస్ట్ వ్యాంగీ మీటింగ్లో ఏం జరిగింది, ఇండియా ఆడుతున్న గేమ్ ఏంటి అనేది చెప్తా. జయశంకర్ గారు ఎమర్జెన్సీ మీటింగ్ చేయడానికి రష్యాకు వెళ్ళనున్నారు. ఫారెన్ మీడియా బ్రిక్స్ క్యాన్ కిల్ డాలర్ అనే వార్తలు ప్రచురిస్తోంది. అంటే బ్రిక్స్ యొక్క భయం అమెరికాలో పుట్టుకుంది. ఎక్కడ రష్యా, చైనా, ఇండియా దేశాలని మిగతా దేశాలన్నీ ఒక్కటే డాలర్కు ఆల్టర్నేటివ్గా ఒక కొత్త బ్లాక్ను తయారు చేస్తారేమో అని భయపడుతున్నారు. కొత్త వరల్డ్ ఆర్డర్ను, అంటే అంతర్జాతీయ చట్టాన్ని వీళ్ళు తయారు చేసుకుంటారేమో అని భయపడుతున్నారు. ఎక్కడ వీళ్ళు డాలర్ను డిచ్ చేసి తమ యొక్క కరెన్సీలో వ్యాపారం చేస్తారేమో అని భయపడుతున్నారు. ప్రస్తుతం చైనా అమెరికాను అధిగమించి వరల్డ్ సూపర్ పవర్ అవ్వాలి అని కలలు కంటోంది. ఇప్పటి వరకు ఏషియా నుండి ఏ ఒక్క దేశం సూపర్ పవర్ కాలేదు. ఇండియా గనుక చైనా వెంట ఉంటే, ఇండియా గనుక చైనీస్ కరెన్సీతో వ్యాపారం చేస్తే డెఫినెట్గా చైనా సూపర్ పవర్ అవ్వగలదు. అయితే ఇండియా చైనాను పూర్తిగా నమ్ముతుందా అంటే, దీని గురించి కాలమే సమాధానం ఇస్తుంది. మనం అమెరికాను కూడా నమ్మాం, అమెరికాతో ఆయుధాలు కొన్నాం, అమెరికాతో స్ట్రాటజిక్ టైస్ పెట్టుకున్నాం. ఇండియా అమెరికా మధ్య వ్యూహాత్మకమైన సంబంధం ఉంది, వీఆర్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్. అదే అమెరికా పాకిస్తాన్ మధ్య స్ట్రాటజిక్ రిలేషన్ లేదు. అయినా కూడా అమెరికా ఇన్ని రోజులు ఏం చేసింది, పాకిస్తాన్ కు యుద్ధ ఆయుధాలు అమ్మింది, పాకిస్తాన్ కు సపోర్ట్ చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా అసీం మునీర్ ను సపోర్ట్ చేశారు, $1 బిలియన్ లోన్ ఇచ్చారు. అసీం మునీర్ ను తమ ఇళ్లకు పిలిపించి లంచ్ ఇచ్చారు. సో ఈ విధంగా అమెరికా దాదాపు 70 ఏళ్ల నుండి పాకిస్తాన్ కు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూనే ఉంది. వ్యూహాత్మకమైన పార్ట్నర్స్ పేరుకు మాత్రమే, కానీ అమెరికా ఎప్పుడూ ఇండియా యొక్క ఇంట్రెస్ట్ ను చూసుకోలేదు. ఎప్పుడు చూసినా పాకిస్తాన్ కే సపోర్ట్ చేసింది. సో ఇండియా షిఫ్ట్ అవ్వడంలో తప్పు లేదు. కొత్త పార్ట్నర్స్ తో, కొత్త ఫ్రెండ్స్ తో కలవడం తప్పు లేదు. ఒకరినే పట్టుకొని వారి గురించి ఆలోచించే కంటే కొత్త వాళ్ళతో ఎక్స్ప్లోర్ అవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. వ్యాంగీ 2 days ఇండియాలో ఉన్నారు. ఈయన విజిట్ గురించి మనం కవర్ చేయలేదు, ఎందుకంటే అలాస్కా మీటింగ్, ఆ తర్వాత జెలెన్స్కీ మీటింగ్, దీంట్లోనే మనం బిజీ అయిపోయాం. అయితే ఈ 2 రోజులు ఎన్నో విషయాలు జరిగాయి. మొదటగా మోడీ గారికి ఈయన సెప్టెంబర్ 1న జరగబోయే, చైనాలో జరగబోయే SCO సమావేశానికి ఆహ్వానించారు. షీ జిన్పింగ్ మీకోసం ఎదురు చూస్తున్నారు అన్నట్లు వెల్కమ్ చేశారు. నెక్స్ట్ మోడీ గారు చైనాకు వెళ్ళినప్పుడు మేబీ షీ జిన్పింగ్ అండ్ మోడీ గారి మధ్య బైలాటరల్ మీటింగ్ ఉండబోతోంది. ఈ మీటింగ్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ను మామూలుగా ట్రోల్ చేయరు. అంటే దాదాపు 4 ఏళ్ల తర్వాత మోడీ అండ్ షీ జిన్పింగ్ కలవనున్నారు. సో దీన్నే స్ట్రాటజిక్ షిఫ్ట్ అంటున్నాం. ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాము అన్నట్లు డెఫినెట్ గా డొనాల్డ్ ట్రంప్ ను ట్రోల్ చేస్తారు. క్వాడ్ అనే గ్రూప్ ని ఎందుకు స్థాపించారు? ఇండో పెసిఫిక్ ఓషన్ లో, ఇండియన్ ఓషన్ లో, పెసిఫిక్ ఓషన్ లో, సౌత్ చైనా సీలో చైనా యొక్క డామినెన్స్ ఉండకూడదు. చైనా అక్కడి దేశాలను, అంటే సముద్ర తీరంలో ఉన్న దేశాలను, ఫిలిపీన్స్, సింగపూర్ వంటి దేశాలపైన తమ యొక్క ఆధిపత్యాన్ని చూపించకూడదు. శ్రీలంక, పాకిస్తాన్ వంటి దేశాల యొక్క ఓడరేవులను చైనా కొనకూడదు అని చెప్పే క్వాడ్ అనే గ్రూప్ ను స్థాపించి ఇండియన్ నేవీ, అమెరికన్ నేవీ, ఆస్ట్రేలియన్ నేవీ, యూరోపియన్ నేవీ వీళ్ళందరూ కలిసి పనిచేసి చైనీస్ నేవీకి చెక్ పెట్టడానికి క్వాడ్ ను స్థాపించారు. ఆస్ట్రేలియాను రంగంలో దింపారు, జపాన్ ను రంగంలో దింపారు. ఈ విధంగా ఇండియా ద్వారా ఎన్నో చేయాలి
అనుకున్నారు. జో బైడెన్ వీళ్ళందరూ ఏమన్నారు, ఇండియాతో మాకు ఎన్నో పనులు ఉన్నాయి, వి వాంట్ టు సీ ఇండియా యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు చైనా. చైనాలో మేము ఇన్వెస్ట్ చేయము, ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాము, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము అన్నట్లు అమెరికా ఇండియాతో చాలా దగ్గరైంది. ఈ 10 ఏళ్లలో ఎన్నో డెవలప్మెంట్స్ జరిగాయి. యాపిల్ వంటి కంపెనీస్ ఇండియాలో ఉన్నాయి, అమెజాన్, గూగుల్, ఇంట్యూట్, అడోబి ఇలా ఎన్నో కంపెనీస్ ఇండియాలో ఉన్నాయి. ఇండియాలో అమెరికా యొక్క సాఫ్ట్వేర్ కంపెనీస్ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్స్ ను ఓపెన్ చేసుకున్నాయి. సో ఈ విధంగా ఇండియా అమెరికా మధ్య కూడా ఎన్నో వ్యాపారపరమైన సంబంధాలు ఉన్నాయి. అయినా కూడా డొనాల్డ్ ట్రంప్ ఈగో కారణంగా ఇండియా చైనాకు దగ్గర అవ్వాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఇండియాకు చైనాతో దగ్గర అవ్వాలని లేదు, అమెరికాతోనే ఎంగేజ్ అవ్వాలని ఉంది. అయితే అమెరికా చేసే పనికి అంటే ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ లేకుండా ఎలా పడితే అలా అమెరికా మాట్లాడింది కాబట్టే ఇండియా ఇలాంటి స్టాండ్ తీసుకుంది అన్నమాట. వ్యాంగి అజిత్ దోవల్ గారితో కూర్చున్నారు. 24th రౌండ్ ఆఫ్ ఎస్ఆర్ బౌండరీ టాక్స్ జరిగాయి. బేసికలీ ఇండియా చైనా మధ్య ఒక బార్డర్ను గీయడానికి అంటే పర్మనెంట్ బార్డర్ను, ఫిజికల్ బార్డర్ను గీయడానికి మీటింగ్ జరిగింది. బేసికలీ మనం ఈ మ్యాప్లో చూస్తున్నాం కదా, దీన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. బట్ ఇది అందాజుగా గీసిన ఒక లైన్. ఫిజికల్గా అక్కడ బార్డర్ లేదు, ఎల్ఓసి లాగా డీమార్క్డ్ లైన్ లేదు. ఈ మీటింగ్ లో క్లియర్ గా బార్డర్ ను గీయనున్నారు. బార్డర్ లేనందునే చైనీస్ అండ్ ఇండియన్ సైనికుల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. చైనా సైనికులు ఏమంటారు, మా బార్డర్ అక్కడి వరకు ఉంది అంటారు. ఇండియన్ సైనికులు ఏమంటారు, లేదు అక్కడి వరకు ఉంది అంటారు. అంటే అందాజుగా గీసుకున్నారు. ఫిజికల్లీ అక్కడ బార్డర్ కంచె ఏమీ లేదు కాబట్టి తరచుగా ర్యాండమ్ గా గొడవలు జరుగుతుంటాయి. పర్మనెంట్ గా బార్డర్ ను గీసేస్తే పర్మనెంట్ గా ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది. ఎక్స్పర్ట్ గ్రూప్ ను, వర్కింగ్ గ్రూప్ ను స్థాపించి బార్డర్ సెక్యూరిటీ టీమ్ తో కోఆర్డినేషన్ చేసి మ్యూచువల్ గా బార్డర్ ను గీసుకుంటారు. ఈ బార్డర్ ఇష్యూ కారణంగానే అమెరికా ఇన్ని రోజులు ఇండియా చైనా మధ్య గొడవలు రేపించి డివైడ్ అండ్ రూల్ చేసి ఏషియాను డివైడ్ చేసి పాలించేది. వన్స్ బార్డర్ డిమార్కేషన్ అయిన తర్వాత డివైడ్ అండ్ రూల్ చేయడానికి ఉండదు. ఈ బార్డర్ ఇష్యూ గురించి డిస్కషన్ జరగడం చూసి అమెరికన్ మీడియా ట్రంప్ పైన ఎగిరెగిరి పడింది. చూసారా, ఇండియా చైనా దగ్గర అవుతున్నారు, బార్డర్ ఇష్యూస్ ను రిసాల్వ్ చేసుకుంటున్నారు, ఇదంతా నీ వల్లే అని డొనాల్డ్ ట్రంప్ పైన కోపడ్డారు. మోడీ గారి ఇంట్లో వ్యాంగ్యూకు ఆహ్వానం వచ్చింది. ఇంటికి వెళ్లి మీటింగ్ చేశారు. చైనాతో ఎంగేజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్లు మోడీ గారు చెప్పారు. జయశంకర్ గారితో కూడా వ్యాంగీ మీటింగ్ చేశాడు. ఇక్కడ వ్యాంగీ కొంచెం తన తెలివిని వాడి తైవాన్ను చైనా యొక్క భూభాగంగా ఇండియా గుర్తించాలి, లెట్స్ ఎంగేజ్ టుగెదర్ అన్నట్లు ఒక కండిషన్ పెట్టారు. వెంటనే జయశంకర్ గారు రంగంలో దిగి తైవాన్ విషయంలో మా స్టాండ్ మారదు, మేము న్యూట్రల్గానే ఉంటాం, తైవాన్తో మేము రాజకీయంగా ఎటువంటి సంబంధాలు పెట్టుకోలేదు, మేము పెట్టుకున్నది నాన్ పొలిటికల్ కనెక్షన్స్ మాత్రమే, తైవాన్ను చైనా భూభాగంగా గుర్తించము, బికాజ్ మాకు తైవాన్తో ఎకనామికల్ టైస్ అంటే ఆర్థిక పరమైన లావాదేవీలు ఉన్నాయి, టెక్నాలజీ పరంగా ఎక్స్చేంజెస్ ఉన్నాయన్నారు. అంటే తైవాన్ ఇండియాలో సెమీ కండక్టర్ ఫ్యాక్టరీస్ లో పెట్టుబడులు పెట్టింది. ఈ విధంగా తైవాన్ విషయంలో కాకుండా మిగతా అన్ని విషయాల్లో మ్యూచువల్ రెస్పెక్ట్ తో కలిసి పనిచేద్దామని జయశంకర్ గారు కూడా చెప్పారు. వ్యాంగీ మీటింగ్ లో దలై లామా గురించి ఎటువంటి డిస్కషన్ జరగలేదు. వ్యాంగీ ఏమని హామీ ఇచ్చాడు అంటే చైనా భారత్ లో పెట్టుబడులు పెడుతుంది, వ్యాపారం చేస్తుంది అని చెప్పారు. ఉత్తరాఖండ్ లిప్లిక్ పాస్, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న షిప్కీ లా పాస్, సిక్కింలో ఉన్న నాతులా పాసెస్ ను ఓపెన్ చేసి డైరెక్ట్ గా ట్రేడ్ చేసుకుందాం, డైరెక్ట్ గా వ్యాపారం చేసుకుందాం, రోడ్డు మార్గాలను కూడా ఓపెన్ చేసుకుందాం అని ఆఫర్ ఇచ్చాడు వ్యాంగీ. 2020 బోర్డర్ స్టాండింగ్ తర్వాత ఇండియా చైనా మధ్య డైరెక్ట్ ఫ్లైట్సే లేవు. బ్యాంకాక్ లేదా సౌత్ ఏషియన్ దేశాలకు వెళ్ళి అక్కడి నుండి చైనాకు వెళ్ళాలి. ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్స్ ను కూడా ఓపెన్ చేయడానికి ఆదేశాలు వెళ్ళాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా వీళ్ళందరూ ఆల్రెడీ ప్లానింగ్ చేస్తున్నారు. ఇన్ని రోజులు చైనా ఏం చేసింది, భారత్ కు మేము అరుదైన ఖనిజాలను సప్లై చేయము అన్నట్లు కొన్ని శాంక్షన్స్, కొన్ని ఆంక్షలు పెట్టింది. వ్యాంగీ ఏమన్నారు, మేము ఎటువంటి శాంక్షన్స్ మీ పైన పెట్టము, అరుదైన ఖనిజాలను, ఫర్టిలైజర్స్ను అన్నిటినీ సప్లై చేస్తాము. వీ వాంట్ టు ఎంగేజ్ విత్ ఇండియా, సీరియస్గా ఎంగేజ్ అవ్వాలి అనుకుంటున్నాము. మీకు కావాలంటే టన్నల్ బోరింగ్ మిషన్స్ను అంటే గృహాలను, టనల్స్ను బోర్ చేసే మిషన్స్ను కూడా, ఆ టెక్నాలజీని కూడా అమ్ముతాము అన్నట్లు వ్యాంగీ హామీ ఇచ్చాడు. చైనా కొన్నిసార్లు రేర్ ఎర్త్ మెటల్స్ను వెపనైజ్ చేస్తూ ఉంటుంది, అంటే ఆయుధీకరణ చేస్తూ ఉంటుంది అన్నమాట. మొన్న డొనాల్డ్ ట్రంప్ చైనా పైన 245% టారిఫ్ వేశాడు కదా, ఆ టైంలో చైనా ఒక్కటే చెప్పింది, మీ ఎలక్ట్రిక్ బ్యాటరీస్కు, మీ యుద్ధ ఆయుధాలకు నికిల్, కొబాల్ట్ వంటి అరుదైన ఖనిజాలు కావాలి, మేము ఈ అరుదైన ఖనిజాలను మీకు అమ్మము అనే కండిషన్ పెట్టిన తర్వాతే డొనాల్డ్ ట్రంప్ తగ్గాడు. యాక్చువల్లీ అరుదైన ఖనిజాలను చైనా 2001 నుండి వెలికి తీస్తోంది. చైనా ఆఫ్రికాలోని ఎన్నో భూముల్ని కొనుక్కుంది, అక్కడ మైనింగ్ చేస్తుంది. మైనింగ్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ ప్లాంట్స్ కూడా చైనాలో ఉన్నాయి.
సో ప్రపంచంలో ఏ ఒక్క దేశం కానీ చైనా లాగా అరుదైన ఖనిజాలను ప్రాసెస్ చేయలేదు కాబట్టే మెటల్స్ విషయంలో చైనా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు చైనానే సప్లై చేస్తుంది కాబట్టి రేర్ ఎర్త్ మెటల్స్ విషయంలో కూడా చైనా ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. నెక్స్ట్ ఇండియా, చైనా, రష్యా ఈ 3 దేశాలు కొత్త వరల్డ్ ఆర్డర్ను రాయడానికి ప్లాన్ చేస్తున్నారంటే ఎస్, చేస్తూ ఉండవచ్చు. ఎందుకంటే వ్లాదిమిర్ పుటిన్ ఒక దానితో సాటిస్ఫై అయ్యే మనిషి కాదు. ఆల్రెడీ 20% యుక్రెయిన్ భూభాగాన్ని గెలుచుకున్నాడు. వ్లాదిమిర్ పుటిన్ ఒక విజన్ ఏంటి అంటే అమెరికాను సూపర్ పవర్ పదవి నుండి తీసేయాలి, వేరొక దేశాన్ని పెట్టాలి అనేదే ఈయన యొక్క విజన్ అన్నమాట. మీరు అలస్కా మీటింగ్ను జాగ్రత్తగా గమనిస్తే రష్యన్ ఫారెన్ మినిస్టర్ సర్గేవ్ గారు ఒక టీషర్ట్ వేసుకున్నారు. ఆ టీషర్ట్ ఏంటో గమనించారా? ఆ టీషర్ట్ అనేది సోవియట్ యూనియన్ యొక్క టీషర్ట్ అండి. ఈయన ఏమని సందేశం ఇస్తున్నారు అంటే 1991లో మీరు సోవియట్ యూనియన్ను ఓడించి రష్యాను ముక్కలు ముక్కలు చేశారు కదా, దానికి ప్రతీకారం తీర్చుకుంటాము అన్నట్లు ఒక సందేశం ఇచ్చారు. పుతిన్ చిన్న ఒక 20% ల్యాండ్కు సాటిస్ఫై అయ్యే వ్యక్తే కాదు. ఈయన విజన్ వేరు. ఈయన ప్లాన్ ఏంటి అంటే నేను చచ్చేలోపు అమెరికాను సూపర్ పవర్ పదవి నుండి దించి యూరోప్ దేశాలన్నింటినీ విచ్ఛిన్నం చేసి ఈ G7 బ్లాక్ను విచ్ఛిన్నం చేసి అమెరికాను డమ్మీ చేసి ఒక కొత్త సూపర్ పవర్ను నేను స్థాపిస్తాను. ఈయన ఒక విజన్ పెట్టుకున్నాడు. ఈయన 1991కు ప్రతీకారం తీర్చుకున్నవాడవుతాడు. సో ఈ విజన్ వెనుక ఇంత పెద్ద ప్లానింగ్ ఉంది కాబట్టే రష్యా తమ యొక్క మార్కెట్ను ఇండియాకు ఓపెన్ చేసి మీరు అమెరికాకు వస్తువులు అమ్మకపోతే పర్వాలేదు, మా దేశంలో అమ్మండి. చైనా కూడా టారిఫ్ను లోయర్ చేసి మా దేశంలో మీ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ను, టెక్స్టైల్స్ను అమ్ముకోండి అన్నట్లు ఇండియాకు ఆఫర్స్ ఇస్తున్నాయి. ఇండియాను తమ వైపు లాగుతున్నాయి. ఇండియా రష్యా మధ్య ఎప్పటి నుండో సంబంధాలు ఉన్నాయి. ఇండియా రష్యాను టైం టెస్టెడ్ ఫ్రెండ్ అని పిలుస్తూ ఉంటుంది. అయితే కొత్తగా ఇండియా చైనాతో దగ్గరయ్యి అమెరికాకు ఇస్తున్న సందేశం ఏంటి అంటే వీ హ్యావ్ ఆప్షన్స్ అంటోంది. అమెరికా పైన ఇండియా ఆధారపడలేదు, వీ కెన్ స్టిల్ డైవర్సిఫై అంటోంది. వీ కెన్ స్టిల్ ఎంగేజ్ అండ్ వీ కెన్ స్టిల్ డూ ద ట్రేడ్ అంటోంది. యూ కెనాట్ ఐసోలేట్ అస్ అనే సందేశం ఇస్తోంది ఇండియా. జయశంకర్ గారు ఎందుకు రష్యాకు వెళ్ళనున్నారు అంటే ఒక న్యూస్ చెప్పాలి. వచ్చే డిసెంబర్లో పుతిన్ ఇండియాకు రానున్నారు. సో ఈ మీటింగ్ ముందు ఆర్థిక పరమైన, డిఫెన్స్ పరమైన నీతిని తయారు చేయడానికి ఒక స్టేజ్ ను సెట్ చేయడానికే జయశంకర్ గారు రష్యాకు వెళ్తున్నారు అన్నమాట. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని డొనాల్డ్ ట్రంప్ ఆపలేదు అని ఇండియా చెప్పింది. ఈ విషయాన్ని పట్టుకొని ఇండియా పైన పగబట్టి ఈ విధంగా టారిఫ్లని, శాంక్షన్లని చెప్పి ఇండియాను టార్చర్ పెడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇండియా తన కార్డ్స్ ను తాను ఆడుతోంది. నెక్స్ట్ ఏం జరగబోతోంది అనే విషయాల గురించి అప్డేట్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.